హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు క్యారెట్తో స్వీట్ చేసుకుందాం. పిల్లలు కొంతమంది క్యారెట్ అంటే ఇష్టపడరు. ఇట్లా స్వీట్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. క్యారెట్ తిన్నట్టు ఉంటుంది, స్వీట్ తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎట్లా చేయాలన్నది చూద్దాం. మరి నేను 3 క్యారెట్లు తీసుకున్నా. ఈ 3టికి ఈ షుగర్ సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. వేసుకొని ఈ క్యారెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇట్లా మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అనుకొని ఇట్లా అన్నీ కూడా ఇందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు కొంచెం కాలినాక ఇంకొక సైడ్ ఇట్లా తింపి వేసుకోవాలి. 2 సైడ్లు కూడా మంచిగా ఫ్రై కావాలి. అయినప్పుడే క్యారెట్ పచ్చి పచ్చి లేకుండా ఉంటుంది. అన్నీ మెల్లగా ఇట్లా 2వ సైడ్ దింపి వేసుకోవాలి. క్యారెట్ మొత్తం నెయ్యిలో ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. అన్ని పీసులు కూడా ఈ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఇట్లా ఫ్రై అయినాక ఇవి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఈ మనం తీసుకున్న షుగర్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం 1-2 స్పూన్ల నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా కరిగేదాకా కరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగి ఇట్లా ఉడికితే సరిపోద్ది. పాకం అవసరం లేదు, కొంచెం గమ్ములాగా వస్తే సరిపోద్ది. ఇట్లా అంత దగ్గరికి వచ్చినాక కొంచెం గమ్ములాగా ఇట్లా అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ క్యారెట్ ఉంది కదా, ఈ క్యారెట్ ముక్కలు ఇందులో ఉన్న నెయ్యి కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెం నెయ్యి ఉంది కదా, ఇది కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని అంతా కలుపుకోవాలి. 1 స్పూను కొబ్బరిని తురిమిది, కొంచెం ఎందుకంటే లావుగా తీసుకున్నది కావాలి. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇది ఈ క్యారెట్ ముక్కలు ఈ పాకంలో కొద్దిసేపు నానాలి. నానినప్పుడే మంచుకుంటాయి. ఇట్లా ఒక 5 నిమిషాలు నానిందంటే ఈ షుగర్లో పాకంలో మంచి టేస్ట్గా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. మరి ఈ స్వీట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. చేసుకునే వాళ్ళు ఉంటే మీరు కూడా మన ఛానల్కి అయితే వెళ్ళి చేసుకోండి. మీరు తింటే తెలుస్తుంది టేస్ట్ ఎట్లుందన్నది. నేను కొంచెమే చేసిన, మీరు ఎక్కువనైనా చేసుకోవచ్చు. 1/2 కేజీ అయినా 1/2 కేజీ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను కొంచెమే చేసిన, ఒక 3 పీసులు ఉంటే చేసిన. మీరు కూడా ఎక్కువ చేసుకుంటే చేసుకోండి. నేను ఈ 3టికైతే ఎంత షుగర్ వేసినో మీరు అంతే ఆలోచించుకొని తతిమ దానికి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 కేజీ చేసుకుంటే 1/2 పావు షుగర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లనైతే చేసుకోండి. మరి మీకు అందరికీ నచ్చుతుంది, పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అందరు తినొచ్చు ఇంట్లో, అప్పటికప్పుడు తయారు చేసుకొని తినొచ్చండి. తింటా అంటే ఇంకా కూడా ఉంటే మంచుకుంటూ తినాలే అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుందండి. ఇదిగో స్పూన్ బట్టి ఒక్కటొక్కటి తింటే ఎంత టేస్ట్ ఉంటుందో చూసారు కదా. స్వీట్ అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు నచ్చకుండా ఉండదు, అందరికీ నచ్చుతుంది. చూసారు కదా. మరి చేసుకోండి. బాయ్ అండి, ఉంటా. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట